గత ప్రభుత్వంలో అన్నదమ్ములు కూడా భూముల లెక్కలను అప్పట్లో అధికారులు సక్రమంగా తేల్చక తరచూ తన్నుకు చచ్చేవారని కెర్లంపూడి మండలం జగపతి నగర గ్రామ సర్పంచ్ గూడాల శ్రీ లతారాంబాబు తెలియజేశారు. మండల కేంద్రం కెర్లంపూడిలో మండల తహసీల్దార్ బి చిరంజీవి అధ్యక్షతన జరిగిన రెవెన్యూ సదస్సులో గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులను ఉద్దేశించి ఆమె పై విధంగా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగపతి నగర సర్పంచ్ గూడాల శ్రీ లతారాంబాబు మాట్లాడుతూ రైతులు ఎవరూ వారి యొక్క సమస్యలను పరిష్కరించుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరగకూడదన్న ఆలోచనతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ విధమైన కార్యక్రమాలకు నాంది పలికారన్నారు. ఈ బృహత్తరమైన కార్యక్రమం ద్వారా రైతు సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రావణి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సత్యదేవి, మండల సర్వేయర్ బషీర్, విఆర్ఓ మంకిన నూకరాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఈ యొక్క భూమి గురించి కూడా మేము బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన వచ్చిన కొద్ది నెలలకే ఆ భూమి మీద ఎవరైతే భూమి హక్కుదారులో వారికి భూమి చెందేటట్లుగా ఉండాలి. గత ప్రభుత్వంలో అయితే భూమిని రీసర్వే చేయించారు. ఆ రీసర్వే ఎలా జరిగిందంటే డ్రోన్ ద్వారా జరిగిపోయి, అంటే ఎక్కడో కొంచెం ఒకరి పొలంలో ఇంకొకరిది కలిసిపోవడం, ఒకరి భూమి ఇంకొకరికి వెళ్ళిపోవడం. కొంతమందికి అయితే కరెక్ట్ గా వచ్చింది, కానీ కొంతమందికి డ్రోన్ సర్వే వల్ల మార్కింగ్ సరిగా లేక నష్టపోయారు అన్నట్టుగా చాలా మంది బాధపడ్డారు. అయితే ఇలాంటి సమస్యలు ఏమి ఉండకూడదు. భూమి అనేటటువంటిది మనం వ్యక్తిగతంగా సంపాదించుకున్నట్టు, లేకపోతే పూర్వం ఆస్తిగాను ఒకరి నుండి ఒకరికి సంక్రమించింది అవుతుంది. మన యొక్క భారతదేశంలో అయితే భూస్వాములు అదొక ప్రాపర్టీగా చాలా గర్వించదగిన విషయం. ఎంత భూమి ఉంటే అంత గొప్పవారుగా ఉంటారు. అయితే భూస్వాములు ఎవ్వరూ కూడా సెంటు భూమి కాదు కదా గజం భూమి పోవడానికి, మంది వేరే వాళ్ళకి వెళ్లిపోవడానికి ఒప్పుకోరు. ఏమైనా అడిగితే కొంచెం దాన ధర్మాలు చేస్తారు, కానీ భూమిని అయితే వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటి పరిస్థితుల్లో ఈ రీసర్వే చేసి జగన్ గారు అతలాకుతలం చేసేసిన వల్ల అలాంటి ప్రాబ్లం ఏమీ లేకుండా ఎవరి భూమి వారికి ఉండేటట్లుగా ఎవరు కూడా అసంతృప్తిగా ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 6వ తేదీ నుండి వచ్చే నెల 8వ తేదీ వరకు కూడా ప్రజలు ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనేటటువంటి కారణంతో గవర్నమెంట్ వారే, అంటే రెవెన్యూ వారే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలు వెంటనే పరిష్కరించేటట్లుగా ఈ యొక్క సదస్సులు ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత వచ్చి మీరు ఆఫీస్ చుట్టూ తిరిగే కంటే అందరూ, ఒకవేళ మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారు ఉంటే ఆర్ఐ గారు ఉండకపోవచ్చు, ఆర్ఐ గారు ఉంటే సర్వేయర్ ఉండకపోవచ్చు. ఇలా ఏమీ లేకుండా అందరూ కలిసి మన దగ్గరికే వచ్చారు. కాబట్టి మీ భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కరించుకుని మీ హక్కు మీరు పొందేటట్లుగా చేసుకోవాల్సిందిగా ఈ సదస్సుల ద్వారా గవర్నమెంట్ వారు చర్య తీసుకుంటున్నారు. దీన్ని గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగపరచాలని మరి మీ